ఈ నెల 14న పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తున్న తొలి సభ. దీంతో భారీ ఎత్తున జన సైనికులు వస్తారని అంటున్నారు మంత్రులు నాదెండ్ల, కందుల దుర్గేష్. వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, ఎల్ఈడి స్క్రీన్లు ఇలా సర్వం సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు జనసేన మంత్రులు. ఈ నెల 12న వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఫీజు పోరు ఒక నాటకమని కామెంట్ చేశారు జనసేన నాయకులు. రాష్ట్రం దివాలా తీయడానికి జగనే ముఖ్య కారకుడని వ్యాఖ్యానించారు జనసేన లీడర్స్. వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడికి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము సిద్ధం. ఎప్పుడైనా చెప్పానండి, యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అద్భుతమైన తీర్పిచ్చారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజారిటీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటారు. అందులో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో కాకుండా పేద ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాల్ని, ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ ప్రతిభని, దాంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరో పక్కన నాదెండ్ల మనోహర్ గారు కానీ చేపట్టడం, వాటి ద్వారా పేద ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలని, లబ్ధిని అందించే విధంగా కృషి చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఎన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం, వీటన్నింటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి